ఉందంటే హైదరాబాదీ బిర్యానీ చేతిలో పెట్టి అదేంటి హైదరాబాద్ బిర్యానీ ఓజీ మూవీ ఒక థమ్స్అప్ పక్కన పెట్టడం అదేంటంటే తమన్ గారి మ్యూజిక్ ఈ రెండు చేతిలో పెట్టి ఎలా ఉంది అని అంటే ఏం చెప్తారు చెప్పండి. అంతకన్నా ఎక్కువ కిక్ ఇచ్చిన మూవీ ఇది ఓజీ. ఇది మా బ్రాండ్ అండి, బ్రాండ్ మేము. న్యాయం కాదండి, అసలు ఇంత హార్ట్ కొల్లగొట్టే అంత మంచి మూవీ ఇచ్చారండి. మేము అసలు సుజిత్ గారికి ఆయనకు కాదు ఓజీకి ఫ్యాన్, మేము ఆయనకు ఫ్యాన్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటారు కదా, మేము పవన్ కళ్యాణ్ సుజిత్ గారి ఫ్యాన్ అయిపోయాము. అసలు ఎక్స్పెక్టేషన్స్ మించి ఉందండి మూవీ అయితే. నేను చెప్తున్నా కదా, ఎక్స్పెక్టేషన్స్ మించిన మూవీ ఏదైనా ఉందంటే ఓజీ. ఎవరైతే బ్యాడ్ రివ్యూస్ ఇస్తారో వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, కళ్ళు మూసుకొని చూడకండి గుడ్డోళ్ళలాగా, చెవులు లేదని చూడోళ్ళలాగా చూడకండి. వాళ్ళు మూవీస్ చూడరు, జస్ట్ కావాలని బ్యాడ్ కమెంట్స్ ఇస్తారు. వాళ్ళకి ఏంటంటే టికెట్ కొని పంపించాలా నా కొడుకులకి, ఎవరైతే తప్పుగా చెప్తున్నారో రివ్యూస్ వాళ్ళకి కళ్ళు ఇప్పుకొని చూసుకొని వచ్చి చెవులు తెరుచుకొని వినమను. ఇదే చెప్తున్నా కదా, కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని కాదు, కళ్ళు తెరుచుకొని చెవులు తెరుచుకొని వినండి. మూవీ క్లియర్గా అర్థమైపోతుంది మూవీ అంటే ఏంటో. నేనే రుజువు చూసి పాప్కార్న్ బకెట్ కూడా మళ్ళీ తిరిగి తీసుకెళ్తున్నా. ఈ మూవీ ఎప్పటికీ గుర్తుండిపోవాలని. తినిన తర్వాత నేను కళ్యాణ్ గారి ఫోటో ఉందని కొన్నాను. ఇది యాక్చువల్లీ నేను కొని తినడానికి కూడా కాదు, కళ్యాణ్ గారి ఫోటో ఉందని. అంత డివోటీస్ మేము. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఇక్కడ. సూపర్ ఉందన్న. మేమైతే పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాం. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ మళ్ళీ తిరిగి వచ్చాడు, మళ్ళీ ట్రెండ్ సెట్ చేశాడు. సూపర్ హిట్. ఓజీ 2 కోసం వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. థ్యాంక్ యూ. చాలా బాగుంది, చూసా. మ్యూజిక్ నచ్చింది, సూపర్. చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ మాటలు లేవు చెప్పడానికి. పవన్ కళ్యాణ్ గురించి చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గురించి చెప్పేంత రేంజ్ మంది కాదు. పవన్ కళ్యాణ్ అంతే. వస్తున్నాయి మామూలుగా లేదు సినిమా. ఇంట్లో పవన్ కళ్యాణ్ యాక్టింగ్ వేరే లెవెల్ ఇచ్చి పడేసిండు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా వేరే లెవెల్. తమన్ కూడా వేరే లెవెల్ ఇచ్చిండు మ్యూజిక్. ఈ సినిమాకి ప్లస్ అంటే పవన్ కళ్యాణ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. 100 kgf ఒక సినిమాలో వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఓజీ. మామూలుగా లేదు. ఓజీ 2 కూడా రాబోతుంది. మన సుజిత్కి కంబ్యాక్ ఇది. సాహోల్ సినిమాతో లింక్ ఉంది సినిమాకి. ఓజీ 2 కూడా రాబోతుంది. అందులో ప్రభాస్ పవన్ కళ్యాణ్ ఇద్దరు ఉన్నారు. మామూలుగా లేదు సినిమా. ఎంజాయ్ చేసిన, ఫుల్ ఎంజాయ్. సినిమా ఎక్కడ బోర్ కొట్టలేదు. సూపర్ సినిమా, బ్లాక్ బస్టర్. ఓకే, థ్యాంక్ యూ. ఓజీ మూవీ మార్నింగ్ షో కూడా చూడడం జరిగింది. నేను ఆల్రెడీ ప్రీమియర్ చూశాను. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సినిమా గురించి ఒకటే చెప్తున్నా, ఇట్స్ ఎ కంప్లీట్ పవర్ ప్యాక్ యాక్షన్ మూవీ. ఒక ఫ్యాన్ డైరెక్టర్ అయ్యి సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. హరిశంకర్ గారు గబ్బర్ సింగ్ తీసి తన ఫ్యానిజం చూపించాడు. సుజిత్ కూడా ఈ సినిమా తీసి పవన్ మీద ఉన్న తన ఫ్యానిజం చూపించాడు. అసలు ఒకటే చెప్తున్నా, నా ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మామూలుగా లేదు. నేను చూసిన లాస్ట్ డికెట్లో ది బెస్ట్ ఇంటర్వెల్ సీన్ అని చెప్పొచ్చు. అండ్ పవన్ కెరియర్లో కూడా నాకు తెలిసి ఇంత మంచి ఇంటర్వెల్ సీన్ అయితే పర్లేదు నేను చూసిన మూవీస్లో. టైటిల్ కాటికే మీకు పెట్టిన డబ్బులు వర్త్ అనిపిస్తాయి. అండ్ క్లైమాక్స్లో వచ్చే డైలాగు ఆయన చూపించే నవ్వు ఏదైతే ఉంటుందో చాలా గర్వంగా ఉంటుంది. ఆ యాక్షన్ సీన్స్ కానీ, ఫైట్ సీన్స్ కానీ, ఇమ్రాన్ హష్మి విలనిజం కానీ అసలు చాలా. ఇది కదా ఎగ్జిక్యూషన్, ఇది కదా ఎలివేషన్స్, ఇది కదా మాడ్యులేషన్. అంటే అసలు ఒక్క వంక పెట్టడానికి లేదు. ఒక మైనస్ ఉంది, మెలో డ్రామా కొంచెం ఎక్కువైంది. అది తప్పించి సినిమాలో ఎలాంటి డివియేషన్ లేదు. అయినా పర్లేదు, అది దిష్టి చుక్కలాగా అనిపించుకోవచ్చు. కామన్ ఆడియన్స్కి ఒకటే చెప్తున్నా, వచ్చేసేయండి థియేటర్కి. అండ్ పవన్ ఫ్యాన్స్కి ఒకటే చెప్తున్నా, మిమ్మల్ని ఎవరు రాపేది. ఇప్పుడు సినిమా అయితే అదిరిపోయింది. For more videos like this, subscribe Big TV channel.